రైతు భరోసా బంద్, పెట్టుబడి సాయం రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర, 18,000 కోట్ల భారం తగ్గించుకునేందుకు ఎత్తులు. కేసీఆర్ ఆనవాళ్ళనే భావనతో అన్నదాతకు అన్యాయం. అప్పో సప్పో తెచ్చి ఖాతాల్లో వేసినా రైతులు కేసీఆర్ పేరునే తలుస్తారని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దాని స్థానంలో పంట బోనస్ తెరపైకి తెచ్చే యోచన. కలెక్టర్ల సదస్సులో అదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతు బంధుకు ప్లాను. కోతలు ఎగవేతలతో పథకాన్ని మర్చిపోయేలా స్కెచ్. ఆ తర్వాత ఉన్న పలంగా రైతు భరోసా రద్దుకు పన్నాగం. ఇక్కడ రైతు బంధు ఇయ్యాలని పెండింగ్ పెట్టిన రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగిన వివిధ గ్రామాల రైతులు. ఇక్కడ రైతుల కంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ కనబడతానుగా, అసలు రైతులే లేరు. ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా అని రాసినా బాగుండేది. ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పించి రైతులు ఎక్కడున్నారు? ఇక్కడ వీళ్ళ ముఖాలు ఏమన్నా రైతుల లెక్క కనబడతానయా? నమస్తే తెలంగాణ పేపరు. వీళ్ళు రైతులు కాదు, కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కాబట్టి రైతు భరోసా బంధు అంటే నిజానికి రైతు భరోసా ఇయ్యాలని రైతులు అడుగుతున్నారు. రైతు భరోసా మీద కేసీఆర్ లాంటివాడు ఒక బ్రహ్మాండమైన అబద్ధం కూడా ఆడిండు. ఎవడో రాఘవరెడ్డి అని ఒకడు ఉన్నాడు, వానికి 100 ఎకరాల భూమి ఉన్నది, 100 ఎకరాల భూమిని సాగు చేయలేక పాపం ఆయన వచ్చి హైదరాబాద్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు అని ఒక బ్రహ్మాండమైన అబద్ధం ఆడిండు. ఆ రాఘవరెడ్డి అనేటోడు ఒకడు ఉంటే తీసుకొచ్చి కేసీఆర్ చూపించు. అప్పుడు కేసీఆర్ మామూలోడు కాదు. విమర్శకులు కావచ్చు, లేకపోతే కొంత విశ్లేషకులు కావచ్చు, చాలామంది ఏమన్నారంటే రైతు బంధు భూస్వాములకు ఆసాములకు 100 ఎకరాలు ఉన్నోళ్ళకు ఎందుకు ఇస్తానో, దీనివల్ల బడ్జెట్ నాశనం అవుతుంది కదా కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు చెప్పిన సమాధానం ఏంది? ఏమంటాడు ఆయనే? నాగర్ కర్నూల్లో రాఘవరెడ్డి అనే ఒక ఆసామి ఉన్నాడు, ఆయనకు 100 ఎకరాల భూమి ఉన్నది, కానీ పాపం ఆయనకు పెట్టుబడికి వెళ్ళక ఆయన హైదరాబాద్లో వాచ్మెన్గా పనిచేస్తాడు అని చెప్పిండు. చూడు, తిమ్మిని బమ్మి చేయడంలో కేసీఆర్ నేర్పరనేది గిందికే. 100 ఎకరాలు ఉన్నాడు, 4 ఎకరాలు అమ్ముకొని ఏదోటి వ్యాపారం పెట్టుకుంటాడు. కానీ ఆయన అట వ్యవసాయం చేయలేక ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చాట 10,000 జాబుకు వాచ్మెన్గా పనిచేసిండు అట. దీన్ని మనతోటి నమ్మించిండు కేసీఆర్. మనల్ని కేసీఆర్. ఇటువంటి కొన్ని లక్షలు నమ్మించిండు కేసీఆర్ మనల్ని. ఈరోజు తెలంగాణ అప్పుల పాలై కనీసము సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు వేయలేని పరిస్థితికి వచ్చిందంటే కేసీఆర్ అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాలే, కేసీఆర్ అడ్డగోలు విధానాలే. మంచి పథకాలే తెచ్చిండు, కాదంటలేం. కానీ ఆ మంచి పథకాల వెనుక రాష్ట్ర ఖజానాకు పెద్ద బొక్క పెట్టే ప్రయత్నం చేసిండు. అంటే ఉన్నోనికి దోచిపెట్టిన కేసీఆర్, లేనోని మరింత లేనోనిగా చేసి కూర్చోబెట్టిండు కేసీఆర్. రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మరొక రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఆవేశం మీద ఉంటారు. రైతు భరోసా బంద్ అని రాసినప్పుడు రైతు భరోసా బంద్ చేయాలి అని అన్నాం అనుకో, రైతులకు కూడా అంత తొందరగా అర్థం కాదు. రైతులకు పెట్టుబడి సహాయం ఇయ్యాలా ఇయ్యొద్దా అనేది ఓ రోజు మాట్లాడదాం. నిజంగా రైతులకు పెట్టుబడి సహాయం అందించక ముందు రైతులు అసలు పంటలు పండించలేదా? ఇన్ని పుట్ల వడ్లు పండలేదా? అసలు పొలాలు వేయలేదా? ఏషిన్లు పండినాయి, తిన్నాం. కానీ రైతు బంధు పేరు మీద కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలను ఆసాములకు భూస్వాములకు ఉచితంగా పంచిపెట్టి రాష్ట్ర ఖజానాను కడక తాగేటట్టు చేసిండు మొత్తానికి. ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. ఇక రైతు భరోసా రైతు బంధు వేస్తారా వేయరా అనేది రేవంత్ రెడ్డిని అడగాలి. వేస్తే ఎందుకు వేస్తలేవు, వేయకపోతే ఎందుకు వేయవు? బడ్జెట్ లేదని ఎత్తలేవా, బడ్జెట్ ఉండి ఎత్తలేవా? ఒకవేళ వేసిన పేరు కేసీఆర్కే పోతుందని ఎత్తలేవా, దేనికి వేస్తలేవు అనేది ఆయనను అడగాలి. ఎందుకంటే ఆమె ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, ఆమె ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళని గల్లబట్టి అడగవలసిన అవసరం అయితే ఉన్నది. కాకపోతే ఉచితార్థంగా రాష్ట్ర బడ్జెట్ను మాత్రం నాశనం చేసే పథకాలను
భవిష్యత్తులో అయినా ప్రజలకై ప్రజలే అర్థం చేసుకొని ఉచితాలను బంద్ పెట్టవలసిన అవసరం ఉన్నది. ఉచితాలు ఇవ్వకూడదు. ఇస్తే రాష్ట్రం అంగడంగడై ఏదో ఒక రోజు గందరగోళమైన పరిస్థితుల్లోకి మారిపోతుంది.